రాత్రికాల ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, ఉదయమంతటిలో మీ కార్యాలను బట్టి, మీ నడిపింపును బట్టి, ఈ రాత్రి సమయము మాకు మీరు అనుగ్రహించిన విధమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన, అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గములో మిట్ట మధ్యాహ్నపు వేళ తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన మీ వెలుగును చూసి మీకు దాసుడుగా మారినాడు. అపోస్తలుడైన పౌలుని నిజ జీవానికి మీరు ఏర్పరచుకున్న రీతిగా ఈ రాత్రి మీ సువార్త ప్రకాశం పాపుల హృదయములు ప్రకాశింపబడి ఈ రాత్రే పాపపు చీకటి గడియలు అంతమొంది నీ జీవపు వెలుగులోనికి అనేకులు చేరటానికి సహాయం చేయండి నాయనా. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలు డ్యూటీలకి వెళ్ళినారు, వ్యాపారాలకు వెళ్ళినారు, ప్రయాణాలు చేసినారు, తిరిగి క్షేమంగా ఇంటికి చేరినారు. ఈ రాత్రి మీరు నీ పిల్లలనందరినీ మీరు దర్శించండి ప్రభువా. నీకు సాక్షులుగా వారు బ్రతకటానికి ఉన్నటువంటి అవరోధాల ఆటంకాలను తొలగించండి నాయన. నీకై సాక్షులుగా వారు బ్రతుకుటకు సహాయం చేయండి. రాత్రి మనోదుఖముతో, చింతతో, దిగులుతో ఉన్న వారిని దర్శించండి నాయన. వారికి మీ శాంతి సమాధానమును అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ నా ప్రభువా, రోగాలతో ఉన్న వారందరినీ ముట్టి బాగు చేయండి. ఈ రాత్రి చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదలను అనుగ్రహించండి నాయన. వ్యసనాల వలన, చెడలవాటుల వలన శరీరాలు పాడు చేసుకొని మంచి పేరుని పోగొట్టుకున్న వారు తిరిగి మరల సత్ప్రవర్తనకు వచ్చి నీలో మంచి కృపను అనుభవించే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మమ్మలను పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకులకి అందరికీ మంచి ఆలోచనలు, మీ ప్రజలను పరిపాలించుటకు సహాయం చేయండి నాయన. ఈ దినమంతటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి మీ నడిపింపులో నీ పిల్లలు ఈరోజు ప్రార్థనలు ఏకీభించుతున్న వారందరికీ నీ దయచేయండి నాయన. నీ ప్రియ బిడ్డలు కుటుంబాల అవసరతలు నీకు తెలిసి ఉన్నవి. ప్రతి అవసరత తీర్చండి. మహిమ, ఘనత, ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ రాత్రి కాల ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు దేనిని గురించి చింతపడకొడి. మీలో అనేకులు మారుమనసు పొందలేదని చింతపడవద్దు. ప్రార్థించండి, ప్రభు సహాయం చేస్తాడు. నేను చేస్తున్నానండి, నాకు జరగట్లేదండి అని అనకు. ఎందుకనగా మన దేవుడు ప్రార్థన ఆలకించి తగిన సమయంలో మనకు జవాబిచ్చు దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో మీరు ప్రభు వాక్యం ఎక్కువగా తెలుసుకొని ప్రభువు మీదనే ఆనుకొనండి. మీ బంధువులు, స్నేహితులకి ప్రభువుని పరిచయం చేయండి. మన కుటుంబాలందరూ నమ్మి బాప్తిసం పొందుకోవాలి. తప్పనిసరిగా అపోస్తల బోధలో ఉండి బాప్తిసం పొందుకొని ప్రభుకి సాక్షులుగా ఉండాలి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే తెలియచేయండి. నాకు తెలుసున్న మట్టికి ఏదైనా సహాయం చేయగలుగుతాను, ప్రార్థన కూడా చేయగలుగుతాను. కాబట్టి ప్రభుకి సాక్షులుగా ఉండండి. ఈ రాత్రి తండ్రి అయిన దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి. గుడ్ నైట్ అండి. మీ సేవకుడు కృష్ణ కేప.